హాయ్ గైస్ ఆంధ్రాలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏంటంటే ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో ఏదైతే బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ అయితే మనకి స్టార్ట్ అయితే అయ్యింది కదండి. అయితే దానికి సంబంధించి వెబ్ ఆప్షన్ లోని మరొక ట్విస్ట్ అయితే మనకి పడడం జరిగింది అనమాట. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి రేపు అంటే మనకి 17th స్టార్ట్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అయితే 17th మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తుండగా వెబ్ ఆప్షన్ కోసం మనకి ఇంకో ట్విస్ట్ వచ్చి పడింది అనమాట. అది ఏంటి అనుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా డిలే అయితే అవబోతున్నాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి 13th అయితే మనకి రాబోతుంది అనమాట. సో బట్ వాళ్ళకి ఏంటంటే కొన్ని కాలేజెస్ అనేవి యాడ్ చేయబోతున్నాము, కొంత ప్రాసెస్ అయితే ఉంది, వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అని చెప్పేసి మనకి పోస్ట్ పోన్ చేశారు. బట్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి హైకోర్టు ఆర్డర్ అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఏపీసీ 2025 యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ హైకోర్ట్ హానరబుల్ హైకోర్ట్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. సో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఓన్లీ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వెబ్ ఆప్షన్స్ మాత్రమే పోస్ట్ పోన్ అయితే అయ్యాయి అనమాట. సో వెబ్ ఆప్షన్ పోస్ట్ పోన్ అయితే ఆటోమేటిక్ గా నాకు అర్థం కానీ ఏంటంటే మొత్తం సెల్ఫ్ రిపోర్టింగ్, సీట్ అలాట్మెంట్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మొత్తం కూడా పోస్ట్ పోన్ అయితే అవుతాయి అనమాట. బట్ వీళ్ళు అలా చెప్పినప్పటికీ కూడా మనకి ఇది ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. సెకండ్ ఫేజ్ కి సీట్ అలాట్మెంట్ కి అయితే మనకి ఎఫెక్ట్ అయితే పడుతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఏంటంటే రేపు 17th మనకి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం లేదు, మనకి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియోస్ రూపంలో చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా దాంతో పాటు వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సిఓఎన్, ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి.